బల్దియాలో టౌన్ ప్లానింగ్ శాఖ పూర్తిగా అవినీతిమయమైందని బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆధారాలు లేని ఆరోపణలు చేయటం లేదని సీఎం రేవంత్ రెడ్డి కానీ ఆయన టీం కానీ చొరవ చూపితే ఎక్కడెక్కడ అవినీతి ఉన్నది వారి దృష్టికి తేవడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. టౌన్ ప్లానింగ్ విభాగాన్ని ప్రక్షాళన చేయకపోతే భవిష్యత్తులో చాలా ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని రాజా సింగ్ హెచ్చరించారు. మన మున్సిపల్ కార్పొరేషన్ ఒక కరప్షన్ మున్సిపల్ కార్పొరేషన్ అయిపోయింది. వేరే ఏరియాలో ఏం నడుస్తుందో తెలియదు, కానీ నా నియోజకవర్గంలో నేను చూపెడతా. ఒకవేళ మా ముఖ్యమంత్రి గారు నా ఎంబడి వస్తే, ఒకవేళ ఆయన దగ్గర టైం లేకపోతే ఆయన టీంని పంపించండి. నా దగ్గర ఇన్లీగల్గా పెద్ద పెద్ద కాంప్లెక్స్లు ఏ విధంగా కడుతున్నారు నేను చూపెడతా. ఒక్కొక్క కాంప్లెక్స్ ఇన్లీగల్గా కట్టి ఒక్కొక్క ఫ్లోర్లో ఒక్కొక్క అపార్ట్మెంటు 5 కోట్ల రూపాయలు 3 కోట్ల రూపాయలు ఆ విధంగా అమ్ముతున్నారు. అంటే ఒక్క బిల్డింగ్ అంటే 100 కోట్లకైనా కింద కాదు నా కాన్స్టిట్యున్సీలో నడుస్తున్న ఇల్లీగల్గా. దీనికి మేము చాలాసారి సిటీ టౌన్ ప్లానర్ అధికారులకి ఫోన్ చేసి చెప్పినాము, రైటింగ్లో కూడా ఇచ్చినాము. నో రెస్పాన్స్. ఎందుకంటే కింద నుంచి పై వరకు అందరు కుమ్మకైనారు దీంట్లో. ఇప్పుడు ఒక కొత్త కమిషనర్ లేడీ, ఒక డైనమిక్ లేడీ కమిషనర్ గారు వస్తున్నారు. వాళ్ళు అక్కడిక్కడ కొద్దిగా బాగానే అగ్రెసివ్గా తిరుగుతున్నారు. ఒక్కసారి ఈ టౌన్ ప్లానింగ్ సెక్షన్ పైన దృష్టి పెట్టండి. అసలు ఏం జరుగుతుంది? మీ సిసి టౌన్ ప్లానర్ కానీ, సిసిపి కానీ, మీ ఏసీపీ కానీ, మీ సెక్షన్ ఆఫీసర్ కానీ వీళ్ళు ఎంత కరప్షన్ చేస్తున్నారో ఒక్కసారి దానిపైన కూడా దృష్టి పెట్టండి. అంటే ఇవాళ ఢిల్లీలో జరిగిన సంఘటన మనం చూడొచ్చు, కానీ ఇక్కడ కూడా ఒక చిన్న ప్లేస్లో 10 ఫ్లోర్లు 5 ఫ్లోర్లు బిల్డింగ్ కడితే ఇక్కడ కూడా ప్రమాదం జరగచ్చు కదా. జియాగూడలో ఒక ప్రమాదం జరిగింది, దాంట్లో 2 చనిపోయినారు, బర్నింగ్ ఇష్యూ అయింది. అది ఇన్లీగల్ అని అందరికీ తెలుసు, కానీ నో యాక్షన్. ఇట్లాంటివి కూడా నా కాన్స్టిట్యున్సీలో చాలా వరకు ఇన్లీగల్ గోదాములు ఉన్నాయి, ప్లైవుడ్ గోదాములు ఉన్నాయి. ప్రమాదం ఇక్కడ కూడా జరగవచ్చు కదా. అంటే ప్రమాదం జరిగిన తర్వాతనే కొంతమందికి సస్పెండ్ చేసి చేతులు దులుపుకోవాలి, అదే ఉద్దేశం ఉంటుందా? మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి రిక్వెస్ట్ చేస్తున్నా, ఒక్కసారి టౌన్ ప్లానింగ్ సెక్షన్ని సరిగ్గా చేయండి. ఇవాళ మనం రౌడీస్ని చూస్తాం, పోలీస్ స్టేషన్లో పోయి ఒక ఫోటో చూస్తాం, ఆయన రౌడీ అని కనబడుతుంది. కానీ ఓపెన్గా రౌడీజం చేసి ఈ మున్సిపల్ అధికారులు, ఈ టౌన్ ప్లానింగ్ అధికారులు డైరెక్ట్ పోతారు బిల్డింగ్ కాడ, 5 లక్షలు 10 లక్షలు 50 లక్షలు, లేకపోతే నీ బిల్డింగ్ పలగొడతాం, డిమాలిష్ చేస్తాం. ఆయన డబ్బులు ఇచ్చిన తర్వాత ఆయనకి ఇంకొక మార్గం చూపెడతారు. నువ్వు కోర్టు నుంచి స్టే తెచ్చుకో, మేము ఒక చిన్న నోటీస్ ఇస్తాం, స్టే తెచ్చుకో, నువ్వు ఎంతైనా ఇల్లీగల్ పని చేసుకో. ఇట్లాంటి టౌన్ ప్లానింగ్ సెక్షన్ తయారైపోయింది. అందుకోసం మా ముఖ్యమంత్రి గారికి ఒక నివేదిక, ఇట్లాంటి సబ్జెక్ట్ పైన మీరు కొద్దిగా అగ్రెసివ్ ఉండాలని మా ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తున్నా. దీనిపైన కూడా టౌన్ ప్లానింగ్ సెక్షన్ పైన కూడా ఒక ఎంక్వైరీ చేయండి. ఇట్లాంటి వ్యక్తులు, ఇట్లాంటి ఆఫీసర్లు టౌన్ ప్లానింగ్ సెక్షన్లో ఉంటే మొత్తం మున్సిపల్ పేరు ఖరాబ్ అవుతుందని నేను ముఖ్యమంత్రి గారికి ఒక సూచన